హలో అండి, ఈ వీడియోలో సైన్స్కు సంబంధించి కొన్ని కీలక పదాలండి. మీకు ఈ వర్డ్స్ ముందుగా తెలిసినట్లయితే ఈ వీడియో స్కిప్ చేసేయండి. లేదంటే మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ 3 మినిట్స్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని పెట్టాను. సో ఈ పదాలన్నవి మనం ఎస్ఏ వాళ్ళకి, ఎస్సిటి వాళ్ళకు, ఏ కాంపిటేటివ్ ఫీల్డ్లో అయినా సైన్స్ టాపిక్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి ఈ వర్డ్స్. ఇక మన వీడియో చూసినట్లయితే, అలాగే నేను చెప్పే వే ఆఫ్ టీచింగ్ మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. బోలస్ అనగానేమి? సో ఆప్షన్స్ వచ్చేసి, ఆప్షన్ ఏ నోటిలో ఏర్పడిన ఆహారపు ముద్ద, ఆప్షన్ బి ఆహారపు ముక్కలుగా ఉండడం, ఆప్షన్ సి పాక్షికంగా జీర్ణమైన ఆహారం. సో మీరు గెస్ చేయండి ఆన్సర్ ముందుగానే. ఇక మనం ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సో అది ఎలా కరెక్ట్ అన్నది ముందుగా మీరు బోలస్ అంటే ఏంటో మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. సో దానికోసం చూసినట్లయితే, నోటిలో ఏర్పడిన ముద్దను బోలస్ అంటాము. ఇది లాలాజలంతో కలిసి ఏర్పడుతుంది. లాలాజల ప్రభావం వల్ల క్షారాయుతంగా ఉంటుంది. ఘనస్థితిలో ఉండే ముద్ద వంటి నిర్మాణము, అలాగే ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోకి చేరుతుంది. సో బోలస్ అంటే ఏంటంటే నోటిలో ఏర్పడిన ముద్దనే మనం బోలస్ అంటామండి. గుర్తుపెట్టుకోవాలి. లేదంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకొని ఒక నోట్స్ పెట్టుకొని రాసుకోండి ఒక కీలకమైన పదాలనేసి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్లైమ్ అనగానేమి? ఆహారం చిన్న చిన్న ముక్కలుగా ఉండడం, ద్రవస్థితిలో ఉండే ఆహార పదార్థం, పాక్షికంగా జీర్ణం కాని ఆహారం అనేసి ఇచ్చానండి. సో మీరు ఆన్సర్ అనేది ముందుగా గెస్ చేయండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. సో అది ఎలా కరెక్టో అన్నది మనం క్లైమ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని క్లైమ్ అంటారు. ఇది జీర్ణ రసాల చర్య వల్ల ఏర్పడుతుంది. ఇది ద్రవస్థితిలో ఉంటుంది. సో మనం ఇక్కడ ఆప్షన్ బిలో ఏమన్నామంటే ద్రవస్థితి అన్నాం కదా. సో అదే ఆప్షన్ బి కరెక్ట్ అయిందనమాట. జఠర రస ప్రభావం వల్ల ఆమ్లాయుతంగా ఉంటుంది. సో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మనం క్లైమ్ అంటాం. ఇవన్నీ నోట్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మ్యాస్టికేషన్ అనగా? ఆహార సేకరణలో ఇది ప్రాథమిక ప్రక్రియ. అలాగే జీర్ణాశయంలోని ఆహారాన్ని మరలా నోటిలోనికి తెచ్చుకునే ప్రక్రియ. మ్యాస్టికేషన్ అంటే ఏంటో ఏ అండ్ బి రెండు సరైనవి. ఆప్షన్ ఏది మీరు కరెక్ట్ అనుకుంటున్నారో ముందుగా గెస్ చేయండి. ఇక ఆన్సర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఓన్లీ ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆహార సేకరణలో ఇది ప్రాథమిక ప్రక్రియ అనమాట. సో మ్యాస్టికేషన్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. నోటిలో ఆహారాన్ని ముక్కలుగా చేసే ప్రక్రియనే మ్యాస్టికేషన్ అంటారు. అలాగే ఆహార సేకరణలో ఇది ప్రాథమిక ప్రక్రియ. అలాగే దాదాపు అన్ని జంతువులలో మ్యాస్టికేషన్ జరుగుతుంది. మ్యాస్టికేషన్ తరువాత ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోనికి చేరుతుంది. మ్యాస్టికేషన్ అనేది ఏంటంటే అన్ని జంతువుల్లో అంటే మనిషి కూడా ఒక జంతువే, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి జీవిలోనూ జరుగుతుంది మ్యాస్టికేషన్ అనేది. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రూమినేషన్. రూమినేషన్ అనగా మానవుడు మరియు అన్ని జీవుల్లో రూమినేషన్ జరుగుతుంది. ఆహారం జీర్ణాశయం నుండి ఆహార వాహిక ద్వారా నోటిలోకి చేరును. సో ఇక్కడ మీరు ఆప్షన్ చూసినట్లయితే ఏది కరెక్ట్ అనుకుంటున్నారో ముందుగా గెస్ చేయండి. సో ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆహారం జీర్ణాశయం నుండి ఆహార వాహిక ద్వారా నోటిలోకి చేరుతుంది. అంటే ఈ ప్రక్రియ ఎక్కడ జరుగుతుందంటే మీరు కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకసారి నవ్వులు మింగేశాక మరలా తెచ్చుకుంటాయి నోట్లోకి. అవి ఏమై ఉంటాయంటే జంతువులండి. సో జంతువులు అనేది కరెక్ట్ అనమాట. సో ఇది రూమినేషన్ అంటే పూర్తిగా తెలుసుకోవాలంటే, జీర్ణాశయం నుండి ఆహారాన్ని తిరిగి నోట్లోనికి తెచ్చుకొని నమలడాన్ని రూమినేషన్ అంటారు. మ్యాస్టికేషన్ తరువాత రూమినేషన్ జరుగును. అలాగే నెమరువేయు జంతువుల్లో మాత్రమే రూమినేషన్ జరుగుతుంది. చెప్పాను కదండి, జంతువుల్లో మాత్రమే జరుగుతుంది, మానవుల్లో జరగదు రూమినేషన్. అలాగే రూమినేషన్లో ఆహారం జీర్ణాశయం నుండి ఆహార వాహిక ద్వారా నోటిలోకి తెచ్చుకుంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం గేదెలు, మేకలు, అలాగే ఇతర జంతువులు ఉంటాయి కదండి. సో ఆవులు అలాంటివి ఏం చేస్తాయంటే ఒకసారి ఆహారాన్ని గడ్డిని తినేసిన తర్వాత అవి మళ్ళీ పడుకొని నెమరు వేసుకుంటూ ఉంటాయి. సో మీరు నోటిని గమనించి ఉంటారు. సో ఆ విధంగా చేయడాన్ని మనం రూమినేషన్ అంటాము. సో ఈ 4 పదాలు మీకు తెలిసాయి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం డిఎస్సి, అలాగే టెట్ రాయబోయే వాళ్ళ కోసం, అలాగే తెలంగాణ టెట్ రాసే వాళ్ళ కోసం తెలుగుకు సంబంధించిన వీడియోస్, నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం మ్యాథ్స్ వీడియోస్ కూడా చేసి పెట్టానండి. అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతాయి. ఇక నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.